వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నర్సనపేట సిద్ధాశ్రమం నందు లక్ష ఒత్తుల దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. నర్సనపేటలో కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకొని సిద్ధాశ్రమంలో శుక్రవారం లక్ష ఒత్తుల దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. పూజ్య బ్రహ్మశ్రీ వనమాలి ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో మరియు లింగరాజు గురుస్వామి, చింతు రామారావు గురుస్వామి, సింహ జగన్నాథం, తంగుడు జోగారావు, బోయన ఆనంద్, తంగుడు సత్యం గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సిద్ధాశ్రమంలో ప్రతి కార్తీక మాసం బహుళ ఏకాదశి నాడు ఈ లక్ష ఒత్తుల దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొని దీపారాధనలు చేశారు. లింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసుర వందితలింగం. ఓట్ల తొలగింపుకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తెదేపా మండల అధ్యక్షులు బోయిన రమేష్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ నాయకులు వారి అనుచరులతో బోగస్ ఫారం 7 ద్వారా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపుకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తెదేపా మండల అధ్యక్షులు బోయని రమేష్ అన్నారు. దీనిలో భాగంగా టెక్కలి శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సూచనల మేరకు స్థానిక మండల తహసీల్దార్ కి కోటబొమ్మాళి పోలీసు వారికి తెలుగుదేశం పార్టీ తరపున ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో పెంటూరు, గొల్లూరు, దిమ్మిడిజోల, తురకలపేట, అలాగే కోటబొమ్మాళి మండలం పట్టుపురం, నీలంపేట, కిష్టుపురం ఇలా అన్ని మండలాల్లో చాలా బూతుల్లో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులతో అధికార పార్టీ ఆన్లైన్ ఫారం 7 ద్వారా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపుకు అధికంగా దరఖాస్తులు చేసి ఉండడంతో శుక్రవారం అక్రమంగా దరఖాస్తు చేసిన వారి పూర్తి వివరాలు, పూర్తి ఆధారాలతో సహా తెదేపా పార్టీ వద్ద ఉంచుతున్నామని, ప్రభుత్వం మారాక ఏ ఒక్క నాయకుడు తెదేపా నుండి రక్షించలేడని, వారిని అన్ని విధాలా కఠినంగా శిక్షిస్తామని, అంతేకాకుండా వారి పూర్తి వివరాలు టెక్కలి సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన బిఎల్ఓల ద్వారా ప్రత్యక్ష విచారణ జరిపి బోగస్ ఫారం 7 లో తేల్చారు. ఇలా ప్రతి బూత్ లోనూ ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు వ్యక్తులతో అధికార పార్టీ నాయకులు ఫారం 7 దరఖాస్తు చేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించి రాబో ఎన్నికల్లో న్యాయంగా గెలిచే సత్తా లేక ఇలా ఓట్లు తొలగించి వక్ర మార్గంలో గెలుస్తున్నారని చూస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రజల మన్ననలు పొంది గెలవాలని, ఇలా చేతకాని దద్దమ్మల్లా ఓట్లు తొలగించి గెలవాలని చూసినా ప్రజలు మీ అక్రమాలు, అన్యాయాలు అంతా గమనిస్తున్నారని అన్నారు. బెజ్జిపురం గ్రామం శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి పంచాయతన ఆలయ సమీపంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలం బెజ్జిపురంలో ఉమారామలింగేశ్వర స్వామి పంచాయతన దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం గ్రామంలోని 800 గడపలకు 30 ప్రమిదల చొప్పున ఒక్కో ప్రమిదిలో 365 ఒత్తులతో ఆలయ ప్రాంగణంలో 5000 ప్రమిదలతో మొత్తం 1,17,00,000 దీపాలను వెలిగించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మరియు విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు సైతం పాల్గొని దీపాలు వెలిగించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని ఎంతో ఆధ్యాత్మికత మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే కోటి దీపోత్సవం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే బెజ్జిపురం గ్రామస్తులకి తెలియదు. ఇటువంటి కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమం ఈరోజు ఇంటి కూడా ప్రతి ఇంటి ముందు కూడా వాళ్ళకి కలిగినంత దీపోత్సవం చేసి మొత్తం గ్రామస్తులందరూ కలిపి కోటి దీపోత్సవం చేసే విధంగా ఒకేసారి ఒకే సమయానికి ఈ దీపోత్సవం జరగడం అనేది మహాద్భుతం. ఇంతకుముందు నేనైతే ఉండలేదు, ఇప్పుడు ఢిల్లీలో చూడటం, హైదరాబాద్ ఎక్కడ జరుగుతున్న విషయాలు చూడటం తప్పించి ఇటువంటి ఉత్సవం నిజంగా చూడటం ఇది నిజంగా నా పూర్వజన్మ సంస్కృతంగా భావిస్తున్నాను. నరసనపేట మేజర్ పంచాయతీ దేశవానపేట సచివాలయం పరిధిలో శుక్రవారం జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ హాజరై గ్రామంలో పార్టీ జెండా ఎగరేశారు. అలాగే సచివాలయం పరిధిలో లబ్దిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాల బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చింత అన్నపూర్ణ రామారావు, యూత్ కమిటీ కన్వీనర్ బుద్దల రాజశేఖర్, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపప్పన్న తదితరులు పాల్గొన్నారు. శనివారం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బి శ్యామ్ సుందర్ దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బి శ్యామ్ సుందర్ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. మరియు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, వన్ టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సాధించాలని డైరెక్టర్ ఆచార్య కుక్కిరాల వెంకట ధనబాలాజీ అన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఐఐటిని క్వాలిటీ మానిటరింగ్ కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా జె శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ ఫుడ్ కెమిస్ట్రీ డివిజన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యూనివర్సిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ జి భానుకిరణ్, శ్రీకాకుళం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామకృష్ణ ముని మరియు చీఫ్ మెస్ కోఆర్డినేటర్లు వి సోంబాబు, ఆర్ మల్లేశ్వరి, మెస్ కమిటీ సభ్యులు మెస్లను సందర్శించారు. ఆహారం తయారీకి వాడే అన్ని పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో సమావేశమయ్యి వారి అభిప్రాయాలపై ఆరా తీశారు. మెస్ కమిటీతో సమావేశం నిర్వహించి నాణ్యమైన ఆహారం అందించడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ కేవీజీడి బాలాజీ, ఓఎస్డీఎల్ సుధాకర్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ భానుకిరణ్, అధికారి మునిరామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. సేవ ఫౌండేషన్ గ్రంథాలయాన్ని సందర్శించిన రణస్థలం మండల ఎంపీపీ పిన్నింటి సాయి కుమార్. రణస్థలం మండల ఎంపీపీ పిన్నింటి సాయి కుమార్ సేవా ఫౌండేషన్ గ్రంథాలయాన్ని సందర్శించిన సందర్భంలో నిరుద్యోగులతో మరియు ఫౌండేషన్ అధ్యక్షులతో మాట్లాడుతూ ఏపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్స్ కి సంబంధించిన పుస్తకాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు 15,000 రూపాయల విలువ కలిగిన పుస్తకాలు శనివారం పంపించారు. ఆయన సేవా దృక్పథానికి ఫౌండేషన్ తరపున అధ్యక్షులు ఇడదాసుల వెంకట సత్యనారాయణ ధన్యవాదాలు తెలుపుతూ పుస్తకాలు గ్రంథాలయంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఈ పుస్తకాలను ఉపయోగించుకుని ఉద్యోగార్థులు పోటీ పరీక్షల్లో మరింత ముందుకు వెళ్లాలని, మరింత మంచి ఉద్యోగాలు సాధించాలని సాయి కుమార్ తన మాటగా చెప్పమన్నారని అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు తిరుపతి రాజు మరియు గ్రంథాలయ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 హరే రామ కళ్యాణ మండపం నిర్మాణం కొరకు 50,000 రూపాయలు విరాళం అందించిన ఎంజీఆర్. పాతపట్నం మండలం రొంపివలస గ్రామంలో నూతనంగా నిర్మాణం తలపెట్టిన మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ శ్రీ హరే రామ కళ్యాణ మండపానికి గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు హాజరయ్యారు. మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని హరే రామ కళ్యాణ మండపాన్ని పరిశీలించి 50,000 రూపాయలు విరాళంగా అందించారు. కార్యక్రమంలో ఎల్లంపేట మాజీ మండల ప్రధాన కార్యదర్శి కోవిలాపు కృష్ణమాచారి, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, పడాల రామారావు, దారపు కృష్ణారావు, దారపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా సంగీత, నాటక, నాదస్వర కచేరీ కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ ఈవో వి హరిసూరి ప్రకాష్ అన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా శ్రీ సుమిత్ర కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సోమవారం నుంచి 31వ తేదీ ఆదివారం వరకు
ఆలయ ఇంద్రపుష్కరిణి ఆవరణలో వైజయంతి ఉత్సవ వేదిక వద్ద సంగీత నాటక నాదస్వర కచేరీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ పాలక మండలి సభ్యులు మరియు సుమిత్ర కళా సమితి సభ్యుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ ఇంద్రపుష్కరిణి ఆవరణలో వైజయంతి ఉత్సవ వేదికగా ఈ నెల 25న జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ, నటులు, దర్శకులు ఎంసీ దాస్ తదితరులు హాజరవుతారని, తొలి రోజు సుమిత్రా కళా సమితి సభ్యులచే కన్యాశుల్కం నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో సంగీత గాత్ర కచేరీ, 28న శ్రీ రామాంజనేయ యుద్ధం, 29న సత్యహరిశ్చంద్ర నాటకం, 30న కృష్ణరాయభారం, 31న నాదస్వర కచేరీ ఉంటుందని తెలిపారు. తదుపరి ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా ప్రజాప్రతినిధి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ధర్మపదంలో భాగంగా ఆలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శనివారం సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. శనివారం సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆరోగ్యవరం వైద్య బృందం సౌజన్యంతో ఉద్దానం ప్రాంతం నుండి 800 మందికి పైగా కంటి వైద్యులు అందజేయడంతో పాటు 800 మందికి పైగా రోగులకు కంటి వైద్య సేవలు అందజేయడంతో పాటుగా 600 మందికి కళ్లద్దాలు, మందులను ఉచితంగా అందజేయడంతో పాటు 300 మందికి ఆపరేషన్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యం చేపడుతున్న సేవా కార్యక్రమాలపై ఆరోగ్యవరం కంటాసుపత్రి ప్రముఖ వైద్య బృందం వారి సేవలను కొనియాడారు. తమ వంతుగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో తమకు భాగస్వామ్యాన్ని కల్పించినందుకు రోటరీ బృందానికి వైద్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆరోగ్యవరం వైద్య సిబ్బంది డాక్టర్ గ్రేసీ, డాక్టర్ రామారావు, డాక్టర్ సౌజన్య, ఎం లక్ష్మణ్ కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈ లక్ష్మీనారాయణతో పాటుగా పలువురు ప్రముఖులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యపడుతుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ లో నిర్మిస్తున్న మూలపేట పోర్టు పనులు కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ తో కలిసి మంత్రి సీదిరి అప్పలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు నిర్మాణ పనులు చురుగ్గా శరవేగంగా జరుగుతున్నాయని, రానున్న జనవరి నెలాఖరు నాటికి జెట్టి పనులు పూర్తి అవుతాయని, ట్రయల్ రన్ ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా దిశ దశ మార్పుకు మూలపేట పోర్టు ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 8 పోర్టులు నిర్మిస్తున్నామని అన్నారు. భారతదేశ సమగ్రాభివృద్ధిలో పోర్టుల నిర్మాణం కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో అనేక నగరాల అభివృద్ధికి ఓడరేవుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మంత్రి అన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి కేఐ స్వాగతం పలికిన జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎన్ఈఆర్. విజయనగరం జిల్లా వేపాడ మండలం వెళ్లుపర్తి గ్రామంలో వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కి విజయనగరం జిల్లా బీజేపీ పార్టీ తరపున జిల్లా బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు పుష్పగుచ్చాన్ని అందించి దుశ్శాలువా కప్పి స్వాగతం పలికారు. అంతకుముందు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ ఎన్ఈఆర్ ని కేంద్ర మంత్రికి పరిచయం చేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, అల్లూరి రామకృష్ణరాజు, ఉప్పలపాటి రాజేశ్వర్మ, బొబ్బిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ రాజాం జీఎంఆర్ఐటి సందర్శించారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ శనివారం రాజాం జీఎంఆర్ఐటి అలాగే జీసీఎస్ఆర్ కళాశాల మరియు జీఎంఆర్ డిఏవి పబ్లిక్ స్కూళ్లను సందర్శించారు. విద్యార్థులు మరియు సిబ్బందికి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం మరియు సమాజ సంక్షేమ రంగాల్లో జీఎంఆర్ గ్రూప్ చేపట్టిన ఆదర్శప్రాయమైన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ రాజాం మరియు చుట్టుపక్కల సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నందుకు అభినందనీయమని అన్నారు. పాఠశాలలు, డిగ్రీ కళాశాల మరియు ప్రతిష్టాత్మకమైన జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపన ద్వారా విద్య పట్ల జీఎంఆర్ గ్రూప్ నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. జీఎంఆర్ ఐటీ నుండి కొంతమంది విద్యార్థులు ప్యారిస్ లో అంతర్జాతీయ ఇంటర్న్షిప్ పొందారని హర్షించదగ్గ విషయమని అన్నారు. జీఎంఆర్ గ్రూప్ లోని విద్యార్థులు మరియు వివిధ టీముల అధిపతులను ఉద్దేశించి చంద్రశేఖరన్ మాట్లాడుతూ జీఎంఆర్ గ్రూప్ యొక్క సమిష్టి కృషి, బాధ్యతాయుత భావం మరియు బలమైన విలువలు ఈ ప్రయత్నాల విజయానికి కారణమన్నారు.
బిజినెస్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కోసం A1 పవర్డ్ చార్ట్ అనలైజర్, A1 సాంకేతికాలను ఉపయోగించి వాయిస్ అసిస్టెంట్లతో కూడిన సంజ్ఞ, నియంత్రత, వర్చువల్ మౌస్ మరియు కీబోర్డ్ మరియు విజన్ బేస్డ్ పైనాపిల్. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.